దర్శన గ్రంథము 3వ అధ్యాయము, దర్శన గ్రంథం 3వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి త్వరగా. నేను ప్రేమించు వారందరినీ గద్దించుచుందును శిక్షించుచుందును కనుక హృదయపూర్వకముగా పాపముల నుండి విముఖుడము కమ్ము. వినుము నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును. వానితో భుజింతును, అతడు నాతో భుజిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి యేసు ప్రభువుకు భోజనం పెట్టాలని ఉంది చెప్పండి, చేయి పైకి. మిగిలిన వాళ్ళందరికీ వద్దా? ఈ సగం మ్యాటర్లు వద్దండి మనకి. ఇయ్యొద్దు. ఆ పిల్లోడు కరెక్ట్గా ఎత్తాడు. ఏంటండి? పూర్తిగా. ప్రియులారా, ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, హాల్మన్ హంట్ అనేటి ఒక ఇంగ్లీష్ వ్యక్తి ఒక బొమ్మ గీశాడు. మీ ఇళ్లల్లో ఉంటుంది చాలా చోట్ల. ఏంటిదంటే యేసు ప్రభు ఒక లాంతర పట్టుకొని తలుపు తడతా ఉంటాడు. ఏం చేస్తాడు చూసారా బొమ్మని? లాంతర పట్టుకొని ఏం చేస్తుంటాడు? తలుపు కొడతా ఉంటాడు. అయితే అతనంట ఆ బొమ్మంతా గీసిన తర్వాత తలుపులు మూసుంటాయి. యేసుప్రభు ఏం చేస్తుంటాడు? తలుపు తడతా ఉంటాడు. చూసారా లేదా? చూసారు కదా? లాంతరం చేతుల్లో ఉంటుంది, తలుపు తడతా ఉంటాడండి. ఈ బొమ్మంతా గీసిన తర్వాత అంట, ఈ పిక్చర్ అంతా కూడా డ్రా చేసిన తర్వాత తన ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళి నేను గీసిన బొమ్మ ఎలాగా ఉంది అని అడిగాడంట. ఆ స్నేహితుడు అన్నాడట, ఫ్రెండో నువ్వు గీసిన బొమ్మ చాలా బాగుంది, కానీ నువ్వు ఒకటి మర్చిపోయావు అన్నాడు అంటాడు. నేను పెద్ద ఏదో కనిపెట్టినట్టుగా. నువ్వు ఒకటి మర్చిపోయావు అన్నాడు. ఏం మర్చిపోయా అంటే బయట నుంచి గొళ్ళెం పెట్టడం మర్చిపోయావు అన్నాడు అంటాడు. బయట నుంచి ఏం మర్చిపోయాడు? గీయటం, గొళ్ళెం పెట్టడం మర్చిపోయావని. ఆ స్నేహితుడితో అన్నాడంట, నీవిచ్చిన సలహాకి ధన్యవాదాలు, కానీ నేను వద్దనే గొళ్ళెం పెట్టలా బయట నుంచి. ఎందుకంటే యేసు ప్రభువు మన ఇంటి గుమ్మాన్ని తడతాడే కానీ బలవంతంగా తలుపులు తీసుకొని ఆయన రాడు ఇంటిలోకే. అందుకే బయట గొళ్ళెం లేదు. మరి ఎటువైపు గొళ్ళెం ఉంది? లోపల ఉన్నవాడు ఆ తలుపు యొక్క గొళ్ళాన్ని తీసి ప్రభువును ఆహ్వానించాలి. జీసస్ విల్ నెవర్ ఫోర్స్ ఇంటూ అవర్ లైఫ్స్. జీసస్ విల్ నెవర్ ఫోర్స్ ఇంటూ అవర్ హోమ్స్. It is you who have to open the doors of your heart as well as your home. నీ హృదయ ద్వారాలను నువ్వు తెరవాలి, నీ జీవితపు ద్వారాలను నువ్వు తెరవాలి. ఆయన చేసేది ఏమిటి అంటే జీవితకాలం అంతా కూడా తలుపును తడుతూనే ఉంటాడో. నీవు చేయాల్సింది ఏమిటి అంటే ఆయన స్వరాన్ని విని, ఆయన వాక్యాన్ని విని నీ హృదయాన్ని తెరవగలిగితే, నీ కుటుంబ ద్వారాలను యేసయ్య కొరకై తెరవగలిగితే, ప్రియులారా, నీ జీవితం ఆనందమయమవుతుంది, ఆశీర్వాదకరమవుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనందరం జూబిలీ సంవత్సరంలో ఉన్నాం ప్రియులారా. 2025వ సంవత్సరాన్ని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, పరమపదించినటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు డిసెంబర్ 24వ తారీఖున సెయింట్ పీటర్స్ బసిలికాలో ద్వారాలు తెరవడం ద్వారా, ఏం తెరవడం ద్వారా? ద్వారాలు తెరవడం ద్వారా ఇదిగో జూబిలీ సంవత్సరాన్ని ప్రారంభించారు. ఏమిటి ద్వారాలు తెరవటం అంటే? దేవాలయపు ద్వారాలు తెరవడం ద్వారా, అందరిని లోనికి ఆహ్వానించటం ద్వారా దేవుడు తన చేతులను చాచి నిన్ను నన్ను తన దగ్గరికి రమ్మంటున్నాడు. నీవు నీ హృదయాన్ని తెరచి ఆయన నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి ఆహ్వానించుకోవాలి. We should become the pilgrims of hope. మనందరము కూడా నిరీక్షణ కలిగిన యాత్రికులుగా మనం ప్రయాణం చేయాలి క్రైస్తవులంగా. నిరీక్షణ లేనటువంటి వాళ్ళముగా ఉండకూడదు. నిరీక్షణ కలిగినటువంటి వారు ఏమి చేస్తారంటే ఒంటరిగా ప్రయాణం చేయరు. మనందరం సహయాత్రికులం. We are not lonely travelers. We are not lonely pilgrims. We are traveling together. We are marching together. మనందరం కలిసి ప్రయాణం. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పారు, ఎలా ప్రయాణం చేయాలండి? కలిసి ప్రయాణం చేయాలి.
వి వాక్ టుగెదర్, వి జర్నీ టుగెదర్, వి పిల్గ్రిమేజ్ టుగెదర్. ఇది మనందరం నేర్చుకోవాలి. మన ద్వారాలను తెరవాలి, విశాలంగా తెరవాలి. యేసయ్య నీ హృదయంలోనికి రావాలి అంటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే అదే దర్శన గ్రంథము నిన్న మిమ్మల్ని 20వ వచనమే చదవమల్లా 19వ వచనం కూడా చదవమన్నాను కావాలని. నీ ద్వారాన్ని తెరవాలంటే, వినండి జాగ్రత్తగా, నీ ద్వారాన్ని తెరవాలంటే, ఆ యేసయ్య నీలోనికి రావాలంటే నువ్వు ముందుగా ఒక కార్యాన్ని చేయాలి. అది చేయకపోతే రాడు నీ లోపలికి. ఏంటిదంట? 19వ వచనం చదవమ్మా. నేను ప్రేమించు వారినందరినీ గద్దించుచుందును, శిక్షించుచుందును. కాబట్టి ఎలా నువ్వు యేసు ప్రభువుని ఆహ్వానించాలి? చదవమ్మా. కనుక హృదయపూర్వకముగా పాపముల నుండి విముఖుడవు కమ్మో. ఆ పాపము నుండి విముఖుడవు కాకుండా నీ పాపము నీలోనే ఉంచి, ఇందాకలా చెప్పాను కదా, యేసయ్యా నువ్వు నీ గుళ్ళోనే ఉండయా, నువ్వు నీ దివ్య మందస్థములోనే ఉండయా, మేము మా దగ్గరే ఉంటామయ్యా, మాకెందుకు వచ్చిన గొడవ? ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు? నేను నీ ఇంటిలోనికి రావాలంటే నువ్వు హృదయపూర్వకముగా పాపము నుండి హృదయ పరివర్తన చెందాలి, విముఖుడవు కావాలి. ఆ హృదయాన్ని పాపములో నింపుకొని, దేవా నువ్వు కూడా రాయ్యా నా ఇంట్లో కంటే వస్తాడా? రాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య చేసిన పని ఏమిటండి? 18వ అధ్యాయంలో లూకాసు వార్త తీసుకోండి త్వరగా. 18 అండి, లూకాసు వార్త 18వ అధ్యాయం తీసుకోండి. 19వ అధ్యాయం తీసుకుందాం. యేసు ప్రభు తన ఇంటికి వెళ్ళగానే ప్రియులారా ఏం చేస్తున్నాడు చూడండి. 8వ వచనాన్ని చదువుకుందాం. 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలబడి యేసుతో ప్రభు నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేసేదను. నేను ఎవనికైనను అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును. అందుకు యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నీ ఇంటిలోనికి రావాలి అంటే, యేసయ్య నిన్ను దీవించాలి అంటే, యేసయ్య నీ కుటుంబానికి రక్షణ ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలంటే ఆ పాత రోత పాప స్వభావాన్ని తీసివేయాలి. జక్కయ్య అన్నాడు, నేను తీసేస్తానయ్యా, నేను సిద్ధంగా ఉన్నానయ్యా. కానీ మాస్టర్ ఇందాక చెప్పారు కదా, మార్తమ్మ చెయ్యనిది ఏంటంటే అది చేయల. ఆహ్వానించింది కానీ తన హడావిడిలో తానే ఉంది. జోజి ఫాదర్ గారండి, మీరు మా ఇంటికి రావాలండి. ఎక్కడికి చెప్పరా? మీరు ఖచ్చితంగా ఉండాలండి, మీరు లేకపోతే మేము పెట్టుకోం కుటుంబ ప్రార్థన. ఎవరు చెప్పండి గట్టిగా? జోజి మీరు ఇక్కడ లేనప్పుడైతే మాకొద్దు, మీరు ఉంటేనే మేము పెట్టుకుంటాం. ఏ పర్లేదమ్మా, నాకు కొద్ది వేరే లేదు, మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్నారో అప్పుడే మేము పెట్టుకుంటాం. బాగానే ఉంది, సరే, అంతా బాగానే ఉంది. పెట్టుకున్న తర్వాత కుటుంబ ప్రార్థన పెట్టుకున్న తర్వాత ఫాదర్ గారు ఇంటికి వెళ్ళారు. కుటుంబ ప్రార్థనకి ఇంటికి వెళ్ళగానే, అమ్మా ఏడమ్మా ఈయన కనపడతలేదని ఇంట్లో. ఎవరు? ఇంటి యజమాని. ఈయన ఏడమ్మా. ఫాదర్ గారు ఇంటికి వచ్చారు. ఏడమ్మా ఈయన అంటే, స్వామి ఇవాళ పిలిచినటువంటి వాళ్ళు నేను 30 మందే వస్తారు అనుకున్నా, 40 మంది వచ్చారు కాబట్టి బిర్యానీ ప్యాకెట్లు దగ్గర స్వామి తీసుకురావడానికి వెళ్ళాడు. స్వామి ఏం దగ్గర అంట? అందరూ అంటలేదండి, మీలో చాలా మంచోళ్ళు ఉన్నారు, అందరూ అటు చూడమాకండి నా కళ్ళు దయచేసి, అందరూ అలా అనుకోవట్లా నేను. ఓకే, ఎంతసేపటికి వస్తాడమ్మా? ఒక 30 గంటలు వచ్చేస్తాడు స్వామి, తొందరలోనే. ఎంతసేపట్లో అంటండి? ప్రార్థన మొత్తం ఎంతసేపు? అర్ధగంటే. సరే, మరి ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఉండాలిగా. ఒకళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళారండి సాయంత్రం, ఇంకొకళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ట్యూషన్కి వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారు? మరి ఎప్పుడు వస్తారు వాళ్ళు కూడా 1 గంట లోపల వచ్చేస్తారు స్వామి, మీరు స్టార్ట్ చేయండిలే. ఏం చేయాలంట? చాలా కుటుంబాలలో ఇది జరగడం లేదా? ప్రియులారా, దేవుడు ఈ రోజున చాలా స్పష్టంగా మనకు తెలియజేసేది ఏమిటి అంటే, ప్రభువు నీ జీవితంలో నీ కుటుంబంలో ఆనందముగా ఉండాలి అంటే ఆయనకిచ్చే సమయాన్ని పరిపూర్ణంగా ఆయనకిచ్చేసాయి. నిండు హృదయముతో ఆయనకిచ్చేసాయి.
గడచిన ఆదివారం ప్రియులారా యేసు ప్రభువు దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి పరీక్షార్థమై, దేనికోసం అంటండి? యేసు ప్రభువును పరీక్షించటం కొరకై. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అంటే, యేసు ప్రభు జ్ఞానహీనుడా, మహాజ్ఞాని. ఆయన ఆ బాల్ని ఆ ధర్మశాస్త్రోపదేశకుడి యొక్క కోర్టులోకే నెట్టాడు. ఏంటంటే, నీకెలా అర్థమైంది, నువ్వేమనుకుంటున్నావు అన్నాడండి. అప్పుడేమన్నాడు? నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించు. ప్రియులారా, ఈనాటి మొదటి సందేశం ఇదే. ఏమిటి అది? నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆలయంలో కూర్చున్నప్పుడు, ప్రార్థన కొరకై వచ్చినప్పుడు, ఆర్ యు గివింగ్ ఓన్లీ ఎ క్వాంటిటేటివ్ టైం ఆర్ యు ఆర్ స్ట్రగ్లింగ్ టు గివ్ క్వాలిటీ టైం? దేవుడికి కావాల్సింది క్వాంటిటీ టైం కాదండి. గాడ్ వాంట్స్ ఎ క్వాలిటీ టైం. దేవుడు కావాల్సిన ఎన్ని గంటలు ఉన్నావు కాదు, ఆ ఉన్న గంట కూడా నీవు పూర్ణ హృదయముతో దేవుని సన్నిధిలో ఉంటున్నావా? లేకపోతే మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో, మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో అన్నట్లుగా ఉంటున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడు ఏమంటున్నాడంటే ప్రియులారా, బిడ్డ అంతా నీదే, నాకు కొద్దిగివ్వు అన్నాడు. అంతా నీదే, నాకు కొంచెం ఇవ్వమన్నాడు. దేవుడు మనందరికి కూడా ప్రియులారా ఒక వారములో 7 రోజులు ఇచ్చాడు. ఎన్ని రోజులు ఇచ్చాడు? 7 రోజులు. రోజుకి ఎన్ని గంటలండి? 24 గంటలు. 24 × 7 ఎంత అండి? 7 రోజులు 14, 7 4 28, కరెక్టేనా? 168 గంటలు, అంతేనా? కుర్రాళ్ళు లెక్కలు వచ్చిన వాళ్ళు బాగా ఏంది కిందికి చూస్తున్నారు? 168 గంటలు ఇస్తున్నాడండి దేవుడు మనకి. ఎన్ని గంటలు ఇస్తున్నాడు? వారానికి 168 గంటలు ఇస్తున్నాడు. అయితే ఏమంటున్నాడు? బిడ్డ నాకు 2 గంటలు, మహా అయితే 3 గంటలు. దానికి మనం ఏం చేస్తాం? కుళ్ళుకుంటా ఎప్పుడు ప్రసంగం ముగిస్తాడా? అబ్బా, ఈ బట్టతల విజయరాజ్ ఫాదర్ వచ్చాడంటే చాలాసేపు ఉంటుంది ప్రసంగం, చాలాసేపు ఉంటుంది ప్రసంగం. ఎప్పుడు ముగిస్తాడా? తొందరగా వెళ్దాం, అంతే కదండి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవునికి సమయాన్ని ఇవ్వడానికి ఎంతగా ఆరాటపడుతున్నావు? మీకందరికి ఒక ప్రశ్న అండి. నీ దగ్గర ఇన్ని చాక్లెట్లు ఉన్నాయి, ఇన్ని చాక్లెట్లు ఉన్నాయి. ఉన్న తర్వాత వాటిల్లో నీ బిడ్డకి 10 చాక్లెట్లు ఇచ్చావు. ఎన్ని ఇచ్చావు? 10 చాక్లెట్లు ఇచ్చి మళ్ళీ ఏమంటావు? చిన్న పాప బుజ్జిగా నాకు ఒకటి ఈరా అంటావు. అంటావా లేదా? అంటావా లేదా? ఇచ్చిందనుకో, ఏమంటావు నువ్వు? నా కొండ, నా బంగారు, మంచి బిడ్డవమ్మా అంటావు. ఎన్నిసార్లు అడిగినాను నేను ఇవ్వనన్నదనుకో, ఏమంటావు? ఇదొట్టి పిసినారి కట్టె, ఇది పిసినారి సంఘానికి అధ్యక్షురాలైద్ది అంటామా లేదా? దేవుడు కూడా అంతే ప్రియులారా. మనకింత సమయాన్ని ఇస్తున్నాడు, ఈ జీవితాన్ని ఇస్తున్నాడు, మన సమస్తాన్ని ఇస్తున్నాడు. ఇచ్చి మరలా ప్రేమతో ఏమంటున్నాడు అంటే, బిడ్డ నాకు కొంచెం సమయాన్ని ఇస్తావా? నా సన్నిధికి వస్తావా? నేను ఇంకా నిన్ను దీవిస్తా, నేను ఇంకా నిన్ను ఆశీర్వదిస్తా. కానీ మనందరం కూడా మార్తమ్మలాగా, మార్తమ్మ వలె మన పనులతో సతమతమగుతున్నాం, మన పనులతో సతమతమగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో ఒకసారి ఇచ్చి చూడు. దేవుడి నీ జీవితాన్ని అద్భుతంగా మారకపోతే అడుగో. దేవుడికి నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో ఇచ్చి చూడు. ఆయన మీద ఆధారపడు. నీ పూర్ణ హృదయముతో ఆయన మీద ఆధారపడు. నీ జీవితాన్ని అద్భుతంగా మార్చకపోతే అడుగు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లూకాసు సువార్త 10వ అధ్యాయం, లూకాసు సువార్త 10వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుకుందాం. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన వద్దకు వచ్చి ప్రభు నా సహోదరుడి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. దాను జడ్డ కోదంట వనమల్లా జడగొట్టిందంటండి. తాను జడ్డ కోతంట
వనమంతా చెడగొట్టిందంటండి. ఆమె అట్టాగా బిజీగా ఉంది. ఏం పాపం దేవుడి సన్నిధిలో ఉంది కదా. మీకు అందరికి ఒక మాట, మీ ఫాదర్ గారు కోపండి అంటే, ఈసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఫాదర్ గారికి ఏటమాసం చికెన్ మాసం పెట్టకపోయినా ఆయన వచ్చినప్పటికల్లా మీరు సిద్ధంగా ఉండండి ప్రార్థన కోసం. ఉంటారా? గట్టిగా చెప్పండి కొంచెం. మిగిలిన పనులన్నీ ముగించుకొని ప్రార్థనకు సిద్ధంగా ఉంటారా? ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మరియమ్మ గురించి ఒక మాట అంటున్నారు, వినండి, చదవమ్మ తర్వాత. అందుకు యేసు మార్తమ్మా, 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 నీవు ఎన్నో పనులను, నీవు అనేక పనులతో విచారించుచు ఆతురతపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని శ్రేష్టమైన దానిని ఎన్నుకొన్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియమ్మ శ్రేష్టమైన దానిని ఎన్నుకున్నది. బిడ్డ, నీవు కూడా శ్రేష్టమైన దైవ సన్నిధిని ఎన్నుకొనగలిగితే, దేవుని సన్నిధికి రాగలిగితే నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు దేవుడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. పిల్లగు దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుని యొక్క సన్నిధి, దేవుని మీద ఆధారపడటం అనేటువంటిది మన జీవితాలకు ఆశీర్వాదకరం. నీవు ఒక మానవ మాత్రుడిగా, ఒక మనిషిగా నీవు రాత్రింబవళ్ళ కష్టపడొచ్చుగాక, కానీ దేవుని మీద ఆధారపడ్డప్పుడు నీ జీవితంలో నువ్వు తెలియనటువంటి, నువ్వు ఎరుగని రీతిలో దేవుడు నీ కార్యాన్ని చేస్తాడు. 127వ కీర్తన 1-2 చదువుకుందాం. మనందరికీ తెలిసిన వాక్యమే, కొద్ది త్వరగా చదవటానికి ప్రయత్నం చేయండి. 127వ కీర్తన 1-2 వాక్యాలు చదువుకుందాం పిల్లలు. ప్రభువు ఇల్లు కట్టని ఎడల దానిని కట్టువారి ప్రయాస వ్యర్థము. ఏంటండి దీని అర్థం? అందరు నా కళ్ళు చూడండి, అందరు తెలిసిన మాటే. ప్రభువు ఇల్లు కట్టని ఎడల కట్టువారి యొక్క ప్రయాస వ్యర్థం. చాలాసార్లు ఈ వాక్యాన్ని దేనికి తీసుకుంటామంటే, నూతనంగా శంకుస్థాపన చేసినప్పుడు, లేకపోతే గృహప్రవేశం చేసినప్పుడు, ద్వారబంధాన్ని ఎత్తినప్పుడు, స్లాబ్ వేసినప్పుడు ఈ వాక్యాన్ని తీసుకుంటామండి. కానీ ప్రభు అక్కడ మాట్లాడే దేని గురించి అండి? కుటుంబము అంటే ఏంటి ఇక్కడ? ఇల్లు అంటే ఏంటి ఇక్కడ? రాతితో సిమెంట్తో కట్టింది మాత్రమే కాదండి. భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన బంధము, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఉండవలసిన బంధము, ఆ ప్రేమ, ఆ ఐక్యత, అది దేవుడివ్వాలి మనకి. నీకు డబ్బులుంటే ₹1,00,00,000 రాళ్లతో, సిమెంట్తో, ఇటుకతో ఇల్లు కడతావేమో కానీ ఆ ప్రేమ బంధాన్ని ఎవరివ్వాలి? ఆ ఐక్యతను ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఆయన కట్టకపోతే నీవెంత ప్రయాసపడినా కానీ ప్రయోజనం లేదో. ఈ రోజుల్లో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇళ్ళు పెద్దవవుతున్నాయి, ప్రేమ తగ్గిపోతుంది ఇళ్లల్లో. ఇళ్ళు ఎలాగుంటున్నాయి? విశాలమైన ఇళ్ళు అయిపోతున్నాయి, కానీ ఆ ఇంటిలో ఏముండటం లేదండి? ప్రేమలు ఉండటం లేదండి. చదువులు ఎక్కువైపోతున్నాయి, జ్ఞానం తక్కువైపోతుందండి. ఓకే, డిగ్రీస్ ఆర్ ఇంక్రీజింగ్ బట్ ద నాలెడ్జ్ ఇస్ డిక్రీజింగ్. హౌసెస్ ఆర్ బికమింగ్ బట్ ద లవ్ ఇస్ డిక్రీజింగ్. ఇది మనం చూస్తున్న ప్రపంచం ప్రియ దేవుని బిడ్డలారా. కారణం ఏమిటి అంటే, దేవుణ్ణి మన కుటుంబాల నుంచి బయటికి తరిమి వేశాం. అనుకుంటున్నాం మనం, నేను క్రైస్తవుడినే కదా అనుకుంటున్నాం, దేవునికి ప్రాధాన్యతనివ్వట్ల. మీకు అందరికి ఒక ప్రశ్న అండి, చెప్పండి మీరు దయచేసి. మీ జీవితంలో అతి శ్రేష్టమైన సమయం ఎప్పుడండి? ఒక రోజులో 24 గంటల్లో విలువైన అతి శ్రేష్టమైన సమయం ఎప్పుడండి? ఉదయాన్నే లేవగానే. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరినీ అడుగుతున్నానండి, ఉదయాన్నే లేవగానే ఫస్ట్ మీరు చూసే దేన్ని అమ్మా? నేను ఇప్పుడు అడుగుతా, నిజాయితీగా ఉండండి, దేవుడు చూస్తున్నాడు. ఓకే, నిజాయితీగా ఉండండి, దేవుడు చూస్తున్నాడు అండి. నేను చూడకపోయినా కానీ మీరు చేతులు పైకెత్తండి. ఎవరు, అందరు కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తండి, ఎందుకంటే వేరే వాళ్ళ కళ్ళు చూస్తారు. నేను లేవగానే నా పక్కనే ఉన్న సెల్ ఫోన్ తీసుకుంటానండి అనేవాళ్ళు చేతులు పైకెత్తండి. దేవుడు చూస్తున్నాడు అని చెప్పారు. ఇంకా నిజాయితీగా ఉండట్లా. మనలో చాలామంది చేసేది అదే. లేవగానే ప్రార్థన చేస్తే మంచిదే, ఆ శ్రేష్టమైన దానిని దేవుడికి ఇవ్వగలగాలి. కీర్తనాకారుడు అంటున్నాడు 127వ కీర్తన, ప్రభువా నువ్వు నా ఇంటిని కట్టకపోతే నా శ్రమంతా కూడా వ్యర్థమయ్యా. ఆయన నీ ఇంటిలో ఉన్నాడా? నీ కుటుంబంలో ఉన్నాడా? మాత్రమ వలె ఆహ్వానిస్తున్నావా? ఒకవేళ ఆహ్వానించినా ఆయన స్వరాన్ని వినకుండా ఉంటున్నావా? ఆత్మ పరిశీలన చేసుకు. ఇంకెలాగా దేవుడు దీవించు.
తర్వాత వాక్యాన్ని చదవమ్మా. 127. వేకువనే నిద్రలేచి రేయి ప్రొద్దుపోయిన దాకా మేల్కొని ఉండి కష్టపడి పనిచేసి పట్టకూడు సంపాదించుకొనటం వ్యర్థం. ఇదేంటండి ఎలాగంటాడు? బైబిల్ ఏమని చెప్తుంది? పొద్దున్నే మేల్కొని సాయంత్రం రేయి పొద్దుపోయేదాకా కష్టపడి పని చేయటం వేస్ట్ అంటుందండి. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి మరచిపోయి, ఏది మర్చిపోయండి? దేవుణ్ణి మరచిపోయి. అంటే అంతకుముందు వాక్యాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలండి, ఇలాంటి అర్థం రాదు మనకి. అంతకుముందు ఏమంటున్నాడు? ప్రభువు లేకుండా నువ్వు ఇల్లు కడితే అంతా వ్యర్థం అంటున్నాడు. ఆ తరువాత వాక్యం ఏమంటాడంటే పొద్దున్న నిద్రలేసి రేయి పొద్దుపోయేదాకా ఏంటి? చదువు 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 చదువు, గుడికి తీసుకురా అన్న పిల్లోడిని. ఆ ట్యూషన్స్ ఈ ట్యూషన్స్. నేను మీతో చెప్తున్నానండి, దేవుడికి ఇవ్వాల్సిన సమయంలో నీ పిల్లవాడు నీ పాపని ప్రార్థన చేయమని చెప్పు. అంతకంత సమయం మనకు తెలియకుండా వాళ్ళకి తెలుస్తుందండి, వస్తుంది. అంతకంత జ్ఞానం వాళ్ళకి తెలుస్తుందండి దేవుని కృప వలన. అది మనం చేయగలగాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మార్తమ్మ మరియమ్మల ఉపమానము ద్వారా దేవుడు మనకు చెప్పాల్సిన సందేశం ఏమిటి అంటే, ప్రియ బిడ్డ, నీ జీవితంలో దేవునికి సమయాన్ని ఇవ్వగలిగితే, నీ జీవితంలో ప్రార్థనకు సమయాన్ని ఇవ్వగలిగితే, నీ బ్రతుకులో దేవుని నీ ఇంటికి ఆహ్వానించుకోగలిగితే, దేవునికి ప్రధానమైన సమయాన్ని ఇవ్వగలిగితే, ప్రధానమైన స్థానాన్ని ఇవ్వగలిగితే, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మార్తా మరియలు యేసు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించుకున్నారు. మార్త హడావుడిగా ఉంటే సరిచేశాడు యేసయ్య. ఏం చేశాడు? సరిచేశాడు. మార్త నమ్మాలి, అది ముఖ్యం కాదమ్మా, ఇది ముఖ్యమని. యేసు ప్రభువుని మార్తా మరియలు తన ఇంటికి ఆహ్వానించుకున్నందుకు గాను యేసయ్య ఇంటికి ఇచ్చిన దీవెన ఏంటో తెలుసా? చెప్పగలరా ఏంటో దీవెన? లాజరు, మరణించిన లాజరుని జీవంతో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మార్తా మరియలు యేసు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించుకొని ఆతిథ్యాన్ని ఇచ్చి ఆయన వాక్యాన్ని విన్నందుకు గాను దేవుడు చేసిన ప్రతిఫలం ఏంటంటే, తమ సహోదరుడు మరణిస్తే ఆయనని జీవంతో లేపాడు. నీవు కూడా యేసయ్యని నీ ఇంటికి ఆహ్వానించగలిగితే, నీ కుటుంబంలోనికి ఆహ్వానించగలిగితే, నీ పిల్లలు కూడా ప్రియులారా ఆత్మీయంగా మరణించినటువంటి వారిగా ఉన్నారా? నీ కుటుంబం కూడా దీవెన లేనటువంటి వారిగా ఉన్నారా? ఆశీర్వాదం లేనటువంటి వారిగా ఉన్నారా? యేసయ్యని నీ కుటుంబంలోనికి ఆహ్వానించగలిగితే నీ కుటుంబం జీవంతో ఉట్టి పడుతుంది. ఆశీర్వాదాలతో, నా మాటలు కాదండి, దేవుని యొక్క వాక్యం. ప్రియులకు దేవుని బిడ్డల, ప్రభువుని ఆహ్వానించుకొని నీ భారాన్ని ఆయన మీద మోయగలిగితే ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రియులకు నీ సొంత జ్ఞానం మీద కాదు, నీ సొంత తెలివి మీద కాదు, నీ సొంత పనిపాటుల మీద కాదు, మార్తమ్మ వలె మరియమ్మ వలె ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఇదిగో సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం నుంచి త్వరగా చదవండి. నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ము, నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ము, దేవుని మీద ఆధారపడు. మరియమ్మలాగా దేవుని దగ్గర ఉండో, దేవుని మీద, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించు. మరియమ్మలాగా నీ తెలివితేటల మీద మాత్రమే ఆధారపడ మాకు. నీ కార్యములన్నిటిలో ప్రభువుని స్మరించుకో. ఆయన నీ పనులను సులభతరం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత చదవమ్మా. నేనే తెలివైన వాడిని, నేనే కష్టపడతా, నా సొంతగా అనుకో మాకో. దేవుని మీద ఆధారపడు. పాపము నుండి వైదొలుగో, చెడు నుండి వైదొలుగో, చీకటి నుండి వైదొలుగో. దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్నా పిల్లరా. శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు సరి అయిన సమయంలో ఆయన మేము ఉద్ధరిస్తాడు, మేము పైకి లేవనెత్తాడు. నీ కుటుంబాన్ని తలగా ఉండేటట్లుగా చేస్తాడు, తోకగా ఉండేటట్టుగా చేయడటండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నీవు ఆయనకి లోబడినప్పుడు అంటండి. ఆ తర్వాత వాక్యం చదువు తల్లి. ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును కనుక
మీ విచారములను ఆయనపై మోప. మార్తమ్మ ఆమె మోయడానికి ప్రయత్నం చేస్తుంది. మార్తమ్మ ఆమె మోయడానికి ప్రయత్నం చేస్తుందండి. కానీ మరియమ్మ ఏం చేస్తుంది? యేసయ్యా నువ్వు తీసుకో. మరియమ్మ ఆయనకు అప్పచెప్పేస్తుంది. యేసయ్యకి అప్పచెప్పి యేసయ్య మీద ఆధారపడింది. ఇంకా ఆయన వాక్యాన్ని ఆలకిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ప్రభువుని వేడుకుందాం. మన కుటుంబాలలో అధికారిగా యేసయ్యను ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభువుకి మన కుటుంబాన్ని సమర్పించుకుందాం. మన కుటుంబాన్ని అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా మారుస్తాడు. అందరూ తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాటి వాక్యము ద్వారా మీరు సెలవిచ్చారు ప్రభుగా. నిన్ను ఆహ్వానించుకొని నిన్ను పూర్ణ హృదయముతో ఆరాధించినటువంటి వారిని అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపుతావని వాగ్దానం చేశావు. నీకు స్తోత్రాలయ్యా. హృదయ ద్వారము చెంత నిలిచి తలుపు తట్టుచున్నానని పలికిన దేవా నీకు స్తోత్రం. ఓ దేవా, మేమందరము కూడా మా హృదయం అనే ద్వారాలు తెరచి, మా కుటుంబపు ద్వారాలు తెరచి, మా జీవితపు ద్వారాలను తెరచి నిన్ను ఆహ్వానించుకొని నీ కృపా, నీ దీవెన, నీ యొక్క ఆశీర్వాదాలను పొందుకునేలాగున మమ్మందరిని దీవించు తండ్రి. నాయన, ఈరోజు నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరిని దీవించండి నాయన. నీ గాయపడిన హస్తాలతో తాకండి ప్రభువా, స్వస్థపరచండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు వివిధ రకాలైన రోగాలతో ఉన్నారు తండ్రి, వివిధ రకాలైన వ్యాధులతో ఉన్నారు. వారందరిని దీవించండి ప్రభువా. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి ప్రభువా. యెహోవా, ఇల్లు కట్టిన కట్టువారికి శ్రమ వ్యర్థం అంటున్నావు తండ్రి. నాయన, నీవే మా కుటుంబాలను కట్టండి తండ్రి. మా బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి. ఉద్యోగం విషయమై, వివాహం విషయమై, వ్యాపారం విషయమై, అదేవిధంగా పనుల విషయమై ప్రార్థిస్తున్న మా ప్రార్థనలు ఆలకించండి తండ్రి. గర్భఫలం విషయమై ప్రభు, అన్నిటికంటే ముఖ్యంగా బిడ్డలు దారి తప్పిపోతుండగా, పరిశుద్ధతకు దూరం అవుతుండగా తండ్రి నాయన, నా బిడ్డలందరూ కూడా పరిశుద్ధత వైపు నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని మరొకసారి ప్రభు మా విచారణ దీవించండి. నూతన దేవాలయం కొరకై మేము చేస్తున్న ప్రార్థనను ఆలకించి మాకు మరొక నూతనమైనటువంటి అనుకూలమైనటువంటి ఆలయాన్ని మాకందరికీ దయచేయమని, మా విచారణ గురించి దీవించమని, మా సిస్టర్స్ను, మా ఉపదేశులను, సంఘ పెద్దలను ఆశీర్వదించమని, మరిదల సభ్యులను, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారందరిని కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.